కావలి మండల ప్రజలందరికీ ముందుగా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఇందులో ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా విధిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. దీనికి గాను ఆన్లైన్లో మీరు మీ యొక్క ఆధార్ కమిటీ మెంబర్స్ వారి యొక్క ఆధార్ కార్డులు, ఫోటోలు, అదేవిధంగా ఏ రోజు బొమ్మని ఎక్కడ ఇచ్చేస్తారు, అదేవిధంగా ఏ వెహికల్ వాడతారు, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి సూచనలన్నీ కూడా పాటించి అప్లై చేసుకున్నట్లయితే అవి మీ పరిశీలించి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని విధిగా మీ యొక్క మండపాల్లో దాన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు ఆఫీసులో ప్రతి ఒక్క దానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి వస్తే దాంట్లో ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఎన్ని రోజులు పర్మిషన్ తీసుకున్నారు, ఏ రోజు ఎక్కడ కలుపుతున్నారు, అదేవిధంగా ఏ వెహికల్ వాడుతున్నారు, అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. సపరేట్గా వేరేదే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రతిరోజు కూడా సాయంత్రం 10 గంటలకల్లా మీరు పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా, అదేవిధంగా జాయింట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదైనా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత పొద్దున 6 గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదు. అదేవిధంగా ఎక్కడా కూడా మతపరమైనవి కానీ పార్టీకి పరమైనవిగా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తించకూడదు. అదేవిధంగా మీరు చెప్పిన టైంకి, అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని వినాయకుడిని నిమగ్నం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏవైతే గణేష్ మండపాల్లో హుండీలు కానీ లడ్డూలు కానీ రాత్రి అందు 3 కంపల్సరీగా అక్కడ పడుకోవాలి. లేకుండా లడ్డు పోయింది సార్ లేదా హుండీలు పోయింది అని చెప్పేసి మళ్ళీ దానివల్ల మత కలహాలు, వర్గాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కమిటీ పోలీసు వారు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఈ సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2025 సంవత్సరంలో కూడా వినాయక యొక్క చతుర్థి ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.